నిన్న మన ఫాలోవర్ ఒక అబ్బాయి క్వెషన్ చేశాడు. ఫ్రాంచైజీలు ఇంతకుముందు ఇచ్చారు కదా! అవి ఏమయ్యాయి అని. అయితే నేను ఈ రోజు వరకు ఎప్పుడు ఫ్రాంచైజీల గురించి ఏం టాపిక్ తీసుకురాలేదు. ఎందుకంటే ఫ్రాంచైజీలు లాస్ట్ ఇయర్ జాన్వరిలో ఇచ్చాను. కానీ ఇచ్చిన తర్వాత ఫ్రాంచైజీలు తీసుకున్నప్పుడు ఉన్న ఇంట్రెస్ట్ తర్వాత ఎగ్జిక్యూషన్‌లో లేదు. ఎందుకంటే జోకట్ లాంటి బిజినెస్‌లు తీసుకోవడం గానీ, స్టార్ట్ చేయడం గానీ ఈజీ గానీ, డైలీ కంటిన్యూ చేయడం చాలా కష్టం. ఎందుకంటే డెలివరీ పర్సన్స్ ఒక్కో రోజు అవైలబుల్ ఉంటారు, ఒక్కో రోజు ఉండరు. సెల్లర్స్ ఒక్కో రోజు సపోర్ట్ చేస్తారు, ఒక్కో రోజు రెస్పాండ్ అవ్వరు. సో, ఇట్లా చాలా ఇష్యూస్ ఉంటాయి. సో, లాస్ట్ ఇయర్ నేను ఫ్రాంచైజ్ ఇస్తున్నానని చెప్పంగానే ఒక 13 మంది ఇంట్రెస్టెడ్‌గా తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఒక 4, 5 రోజులు ఇంట్రెస్టెడ్‌గా చేశారు. వాళ్ళు సొంతంగా వీడియోస్ పెట్టడము, జోకార్ట్ పేరు మీద పేజెస్ క్రియేట్ అయినియి. ఆ పర్టిక్యులర్ ఫ్రాంచైజీల పేరు మీద. అండ్ వీడియోస్ కూడా పెట్టారు క్రియేటివ్‌గా. నేను కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఓకే. వీళ్ళు ఇట్లా బాగా వీడియోస్ అవి చేస్తే ఖచ్చితంగా జోకార్ట్ మంచిగా సక్సెస్ అవుతదని అనుకున్నాను. కానీ ఏమైందంటే కొద్ది రోజులు పోయాక వాళ్ళకి ఇంట్రెస్ట్ పోయింది. ఇంట్రెస్ట్ పోవడానికి రీజను జోకార్ట్ యాప్‌లో వచ్చిన ప్రాబ్లమ్ గాదు. లేదంటే నా సైడ్ నుంచి సపోర్ట్ లేకపోవడమో గాదు. జోకార్ట్ యాప్‌లో టెక్నికల్‌గా ఎలాంటి ఇష్యూ లేదు. అండ్ నా సైడ్ నుంచి నేను ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం గానీ, రెస్పాండ్ అవ్వకపోవడం గానీ అలాంటిది కూడా లేదు. మేజర్ ప్రాబ్లమ్ ఎక్కడొచ్చిందంటే సెల్లర్స్ నుంచి సరైన సపోర్ట్ లేదు. అంటే ఎవరైతే మన ఫ్రాంచైజీలు తీసుకున్నారో వాళ్ళు ఆ లోకల్ షాప్స్‌కి, లోకల్ రెస్టారెంట్స్‌కి వెళ్ళి ఇలా జోకట్ అని ఫ్రాంచైజ్ తీసుకున్నాము. మీరు యాడ్ చేసుకోండి అని చెప్తే వాళ్ళు అంతగా సపోర్ట్ చేయలేదు చాలా ఏరియాస్‌లో. ఇలాంటివి చాలా చూసాం, ఇలాంటివి చాలా వచ్చాయి. ఇవేమి అంత వర్కౌట్ అవ్వదు. సో, ఇలా అనేసరికి వీళ్ళకి డిసప్పాయింట్‌మెంట్ అయిపోయింది. చెప్పాలంటే ఈ 1 ½ ఇయర్ జర్నీలో నాకు అలాంటి రిజెక్షన్స్ చాలా వచ్చాయి. నేనే మీకు ఓపెన్‌గా వీడియోస్‌లో కూడా చూపించేవాడిని. ఈరోజు ఇన్ని రెస్టారెంట్‌లకెళ్ళాం. ఇంతమంది ఒప్పుకున్నారు, ఇంతమంది ఒప్పుకోలేదు. కొంతమంది అసలు పట్టించుకోలేదు. ఇలా నేనే చెప్పేవాడిని. సో, బిజినెస్‌లో మీరు 100 మందిని అడిగితే 100 మందిలో 80 మంది రిజెక్ట్ చేయొచ్చు. ఆ 20 మందే ఓకే చేయొచ్చు. కానీ ఆ 20 మంది ఓకే చేయటం వల్ల మనం మోటివేట్ అవ్వాలి కానీ, ఈ 80 మంది రిజెక్ట్ చేశారని మనం డీమోటివేట్ అవ్వకూడదు. ఏ బిజినెస్ అయినా అంతే. మీకు మీరు ఎగ్జాంపుల్ ఏదైనా తీసుకోండి. ఎందులో కూడా 100కి 100 మంది ఇది వర్కౌట్ అవుతది అని చెప్పి ఎవరు సపోర్ట్ జేయరు. అందులోని ఒక స్టార్టప్ ఇంతకుముందు అలాంటిది ఆ ఏరియాలో లేనప్పుడు, కొత్తగా ఏదైనా వచ్చినప్పుడు ఎవరు యాక్సెప్ట్ చేయరు. స్టార్టింగ్‌లో యూపీఐ పేమెంట్స్ చూడండి. ఫోన్‌పే, గూగుల్ పే ఇలాంటివి వచ్చినప్పుడు చాలామంది అసలు దాన్ని యాక్సెప్ట్ చేసేవారు గాదు. అంటే అది ఏమవుతదో, ఏంటో అని చెప్పి ఒక రకమైన భయం గాని, దాన్ని అడాప్ట్ చేసుకోలేదు. కానీ ఇప్పుడు సిట్యుయేషన్ చూడండి, ఎవరి చేతిలోను అసలు క్యాషే లేదు. అందరి చేతిలోను యూపీఐ పేమెంట్సే. అండ్ అలాగే నా అంచనా ప్రకారం ఫ్యూచర్‌లో ఒక 5 ఇయర్స్ తర్వాత కిరాణా షాప్స్ గానీ, రెస్టారెంట్స్ గానీ ఇవేవి కూడా ఇంకా ఆఫ్‌లైన్ బిజినెస్ చాలా వరకు తగ్గిపోద్ది. అంతా ఆన్‌లైన్ అయిపోద్ది. అందరూ ఇంట్లో కూర్చొని ఆర్డర్ పెట్టుకుంటారు. డైరెక్ట్ డెలివరీ ఇంటికి 10 మినిట్స్‌లో డెలివరీ చేయాలి. మనం రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం. ఇప్పుడు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ కూడా ఒకరోజు ఆర్డర్ పెడితే 3 రోజులు, 4 రోజుల తర్వాత వస్తున్నాయి. ఇన్ ఫ్యూచర్ నాకు తెలిసి ఆ 3 రోజులు, 4 రోజుల తర్వాత రావడం అనేది పోతది. ఎందుకంటే వితిన్ 10 మినిట్స్‌లో డెలివరీ అయిపోయే టెక్నాలజీ వచ్చినప్పుడు ఇంకా 3 రోజులు, 4 రోజులు వెయిట్ చేసే పేషెన్స్ కస్టమర్స్‌కుండదు. కానీ ఇది మెట్రోపాలిటన్ సిటీస్‌లో ఇప్పుడు ఆల్రెడీ జెప్టో, బ్లింకిట్ ఇలాంటి పెద్ద పెద్ద యాప్స్ ఉన్నాయి. కానీ టైర్ 2, టైర్ 3 సిటీస్‌లోని ఇలాంటివి ఏమి లేవు. సో, అక్కడ మనకి గ్యాప్ ఉంది కాబట్టి నేను అక్కడ జోకార్ట్‌ని లాంచ్ చేస్తే లోకల్ షాప్స్ అన్నీ మన యాప్‌లో యాడ్ చేసుకుంటే ఈ లోకల్ స్టోర్స్‌కి ఒక రకంగా సేల్స్ ఆన్‌లైన్ సేల్స్ ఒస్తాయి. ఒకవేళ సేల్స్ రాకపోయినా సరే, లోకల్ షాప్స్‌కి వాళ్ళకి ఉన్న బెనిఫిట్ ఏంటి? వాళ్ళ ప్రొడక్ట్స్ అన్నీ ఒక యాప్‌లో కనిపిస్తాయి. వాళ్ళ ప్రొడక్ట్స్‌కి ఒక ప్లాట్‌ఫార్మ్ ఉంటది. సో, ఇప్పుడు ఒక షాప్ వాళ్ళు ఒక వెబ్‌సైట్ క్రియేట్ చేసుకొని వాళ్ళ ప్రొడక్ట్స్ అన్నీ పెట్టుకోవాలనుకో, ఎంత ఖర్చవుతది? మినిమమ్ ఒక వెబ్‌సైట్ చేసుకొని ప్రొడక్ట్స్ అన్నీ పెట్టుకోవాలంటే కనీసం 5,000-10,000 ఖర్చవుతది కదా! కానీ జోకట్ అనే ఒక ప్లాట్‌ఫార్మ్ ఫ్రీగానే ఇస్తుంది కదా! వాళ్ళకి ఎలాంటి రూపాయి ఖర్చు లేకుండా. అండ్ అలాగే సేల్ జరిగిన తర్వాతే మేము కమిషన్ తీసుకుంటున్నాం గానీ, యాప్‌లో పెట్టుకున్నందుకు గానీ, యాప్‌లో ప్రొడక్ట్స్ పెట్టినందుకు గానీ, మేము ఎలాంటి చార్జ్ చేయట్లేదు కదా! కానీ సెల్లర్స్ నుంచే సపోర్ట్ లేదు. ఇలా లేనప్పుడు ఫ్రాంచైజీలు తీసుకున్నోళ్ళు కూడా డీమోటివేట్ అయిపోయారు. డీమోటివేట్ అయిపోయి వాళ్ళు ఒక నెల రోజులు కష్టపడ్డారు. ఇంక తర్వాత ఎవరు ఒప్పుకోవట్లేదు బ్రో అని చెప్పేసి వదిలేసారు. నేను ఒక 3 మంత్స్, 6 మంత్స్ వరకు చూసాను. సో, ఇక ఫ్రాంచైజెస్‌లో ఎలాంటి ఇంప్రూవ్‌మెంట్ లేదు కాబట్టి నేను వాళ్ళకి కాల్ చేసి బ్రో సరే బ్రో అయితే మీరింక నాకు డబ్బులిచ్చారు. మీకు ఒక పైసా ఉపయోగం లేనిది ఎందుకులెండి అని చెప్పి నేను మళ్ళీ వాళ్ళ డబ్బులు వాళ్ళకి వెనక్కి ఇచ్చేసి ఫ్రాంచైజీ వెనక్కి తీసేసుకున్నాను. కానీ ఒక ఇద్దరు, ముగ్గురు మాత్రం బ్రో మేము చేస్తాము ఇంకా ఆగండి. నేను ట్రై చేస్తాను మళ్ళీ అని చెప్పిస్తే సరే అయితే అని టైం ఇచ్చాను. సో, చేయలేము ఇంకా అని గివ్ అప్ చేసేసినోళ్ళకి వాళ్ళ డబ్బులు వాళ్ళకి వెనక్కి ఇచ్చేసాను. చేయగలము అనుకున్న వాళ్ళకి టైం ఇచ్చాను. కానీ చాలామందికి ఇవేం చెప్పలేదు. ఎందుకు చెప్పలేదంటే నాకు ఇప్పుడు నా ఫెయిల్యూర్స్‌ని నేను ఓపెన్‌గా చెప్తాను గానీ, ఇప్పుడు ఎవరైనా మనల్ని నమ్మి ఒకరు ఫ్రాంచైజ్ తీసుకున్నారు.
పలానా అతను ఫ్రాంచైజ్ తీసుకున్నాడు, అతనేం చెయ్యట్లేదు, అతడేమీ ఇంప్రూవ్‌మెంట్ లేదు. ఇలా నాకు నెగెటివ్‌గా వాళ్ళ గురించి వీడియోస్‌లో చెప్పడం నాకిష్టం లేదు. అందుకే ఫ్రాంచైజీల టాపిక్కే ఇంక తీసుకురాలేదు. కానీ ఇప్పుడు జనాలు క్వెషన్ చేస్తున్నారు కాబట్టి, ఇప్పుడు నేనేదో ఫ్రాంచైజీలు ఇచ్చేసి వాళ్ళ దగ్గర డబ్బులేవో తీసుకున్నట్టు, కానీ వాళ్ళ డబ్బులు వాళ్ళకి వెనక్కి ఇచ్చేసాను. ఇంతకుముందు ఎవరైతే ఫ్రాంచైజీలు తీసుకున్నారో వాళ్ళని ఒకసారి అడగండి. నేను ఆల్రెడీ రిటర్న్ ఇచ్చేసాను. కొంతమందయితే నాకు కాల్స్ గానీ, మెసేజెస్ గానీ రెస్పాండ్ అవ్వట్లేదు. మేబీ అది ఏమైందో తెలీదు. ఒకవేళ కాల్ చేస్తే ఒకవేళ బిజినెస్ గురించి అడుగుతాడేమో, ఇక్కడేం అప్డేట్ లేదు అని చెప్పి హెసిటేట్ అవుతున్నారో లేదో తెలీదు. కానీ కొంతమంది రెస్పాండ్ అవ్వలేదు. వాళ్ళకి సెటిల్‌మెంట్ అవ్వలేదు. మిగతా వాళ్ళకి బ్యాలెన్స్ మొత్తం సెటిల్‌మెంట్ అయిపోయింది. కొంతమందంటే వాళ్ళకే అనిపిస్తది. మనం ఏం చేయలేదు. ఇప్పుడు ఫోన్ ఎత్తి ఏం చెప్పాలి? అడిగితే ఏం చెప్పాలని చెప్పి ఒక రకమైన హెసిటేషన్ ఉంటది. అందువల్ల కొంతమంది ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. మెసేజెస్‌కి రెస్పాండ్ అవ్వట్లేదు. కానీ ఒకవేళ ఎవరైనా నాతో ఓపెన్‌గా ఇది నాకు వర్కౌట్ అవ్వట్లేదు ఫ్రాంచైజ్ వెనక్కి తీసేసుకోండి అంటే, నేను ఫ్రాంచైజ్ వెనక్కి తీసేసుకొని వాళ్ళ డబ్బులు వాళ్ళకి వెనక్కి ఇచ్చేసాను. నేను ఇంతకు ముందే చెప్పాను. ఒక 6 మంత్స్ ట్రై చేయండి. ఒకవేళ వర్కౌట్ అవ్వకపోతే చెప్పండి. అప్పుడు రిటర్న్ తీసుకుందాం అని. కానీ ఒకవేళ ఈసారి మాత్రం ఫ్రాంచైజీలు ఇచ్చేటట్టయితే కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టి నాన్ రిఫండబులే పెట్టాలి. ఎందుకంటే రిఫండ్ ఇచ్చేస్తాము అంటే అప్పుడు సీరియస్‌గా చేయరు ఎవరు కూడా. ఇప్పుడు జోకార్ట్ విషయమే చూడండి. నేను యాప్ చేయించుకున్నాను. ఒక 2,00,000, 3,00,000 ఖర్చు పెట్టి యాప్ అంతా చేయించుకున్నాను. ఒకవేళ డెవలపర్ గాని ఈ విధంగా అగ్రీమెంట్ చేశాడనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు యాప్ చేయించుకున్నారు కదా! ఒక 6 నెలలు యాప్ రన్ చేయండి. ఒకవేళ మీకు యాప్ వర్కౌట్ అవ్వకపోతే యాప్ వెనక్కిచ్చి డబ్బులు తీసేసుకోండి అన్నాడనుకోండి. అప్పుడేంటి? నేను ఒక 6 నెలలు చూస్తాను. నాకేం వర్కౌట్ అవ్వలేదని జెప్పేసి మళ్ళీ డబ్బులిచ్చేసి, మళ్ళీ యాప్ ఇచ్చేసి డబ్బులు తీసేసుకుంటాను. సో, అప్పుడు నాకంత సీరియస్‌నెస్ ఏముంటది? ఇప్పుడు చూడండి నా డబ్బులింకా వెనక్కి రావు. సో, ఎలాగైనా ఖర్చు పెట్టిన డబ్బులు మళ్ళీ సంపాదించాలని ఆ కసితో నేను ఏదో ఒక విధంగా దాన్ని వర్కౌట్ చేయడానికి కష్టపడతాను. సో, మనసుంటే మార్గం ఉంటది. మనకి ఖచ్చితంగా ఎలాగైనా దాన్ని వర్కౌట్ చేయాలి అని మనకి ఇంటెన్షన్ బలంగా ఉంటే ఖచ్చితంగా ఏదో ఒక దొరుకుతది. సో, ఇదంతా ఎందుకు జెప్తున్నానంటే, ఇప్పుడు జోకార్ట్‌ని వర్కౌట్ చేయాలంటే పార్ట్నర్‌షిప్ మోడల్ గానీ, ఇన్వెస్టర్స్‌ని తెచ్చుకోవడం గానీ, లేదంటే ఫ్రాంచైజీ మోడల్ గానీ, ఇలాంటివే వర్కౌట్ అవుతాయి. ఎందుకంటే ఇది ఒక మనిషితోటి నాకున్న ఫైనాన్షియల్ క్యాపబిలిటీస్‌తోని వర్కౌట్ చేయగలిగే మోడల్ కాదిది. ఇక కొంచెం హై లెవెల్ అంటే జోకార్ట్‌ని ఏదో ఒక ఇద్దరు డెలివరీ పర్సన్‌లు పెట్టుకొని ఒక 10,000, 20,000 జీతాలు ఇచ్చుకొని అలా మెయింటైన్ చేస్తే మెయింటైన్ అయిపోయేది కాదు. ఎలమంచిల్లో నేను పర్ డే 100 ఆర్డర్స్ రీచ్ అయ్యేదాకా నేను మార్కెటింగ్ చేసుకొని అంతా చేసుకొని చేశాను. కానీ ప్రాబ్లమ్ ఎక్కడొస్తుంది? ఎవరైతే డెలివరీ పర్సన్స్ ఉన్నారో వాళ్ళు ఉండుండి సడెన్‌గా హెల్త్ బాలేదనో లేకపోతే ఎక్కడికో వెళ్దామనో వాళ్ళు లీవ్ పెట్టేస్తున్నారు. వాళ్ళు లీవ్ పెట్టేసిన రోజు డెలివరీ చేయడానికి ఎవరు ఉండట్లేదు. నేను ఊర్లో ఉంటే నేనే డెలివరీ చేసుకుంటున్నాను. నేను లేనప్పుడు నేను హైదరాబాద్‌లోనో ఎక్కడో ఉన్నప్పుడు నేను డెలివరీ చేయడానికి అవ్వట్లేదు. ఆ టైంకి అప్పటికప్పుడు ఎవరు దొరకట్లేదు. ఈ చిన్న చిన్న టౌన్స్‌లో ఏమవుతదంటే ఆహ్, గిగ్ వర్కర్స్ దొరకరు. అంటే ఫ్రీలాన్సర్స్ దొరకరు. లైక్ ఇప్పుడు హైదరాబాద్‌లో అనుకోండి మీకు జొమాటో, స్విగ్గీ యాప్స్ అన్నీ ఉంటాయి కాబట్టి చాలామంది అవైలబుల్ ఉంటారు కాబట్టి ఆ టైంకి మీరు ఏ ర్యాపిడో ద్వారానా పంపించుకోవచ్చు. ఎలమంచిలో ర్యాపిడో, జొమాటో, స్విగ్గీ ఏముండవు. సో, ఆ టైంకి ఒకవేళ మనం ఏదో ఒకటి మేనేజ్ చేసి ఆర్డర్ పంపిద్దామన్నా అసలు ఎవరు అవైలబుల్ లేకపోతే ఎలా పంపిస్తాం? సో, అందుకే నేనేమో హైదరాబాదొచ్చాను లాస్ట్ మంత్. నేను హైదరాబాద్‌లో ఉన్నప్పుడు ఒక 2 రోజులు, 3 రోజులు నాకు సడెన్‌గా డెలివరీ పర్సన్స్ లీవ్ పెట్టారు. అప్పటికప్పుడు ఎవరు దొరకలేదు. దొరకకపోయేసరికి ఆర్డర్స్ మంచిగా వస్తున్నాయి. బిజినెస్ మంచిగా జరుగుతుంది. కానీ డెలివరీ ఇష్యూస్ వల్ల నేను కొద్ది రోజులు ఆపుదాము. మళ్ళీ నేను ఎలమంచిలో ఎళ్ళినప్పుడు మళ్ళీ ఏదో ఒకటి చేద్దాం. లేదంటే ఎవరికైనా ఫ్రాంచైజీలాగా ఇచ్చేద్దాం. వాళ్ళు మొత్తం గ్రౌండ్ లెవెల్ అంతా హ్యాండిల్ చేసుకునేలాగా, మనం మార్కెటింగ్ హ్యాండిల్ చేసేలాగా అని ఆలోచించి కొద్ది రోజులు ఆపాను. ఇంకా పుత్తూరులో ఫ్రాంచైజు అది యథావిధిగా రన్ అవుతుంది. నేను జోకార్ట్ స్టాప్ చేసేస్తాను అన్నప్పుడు గూడా నేను ఏమనుకున్నానంటే లైక్ ఈ చాలామంది దాన్ని అంటే ఆపేయండి ఇంకెందుకు ఇదేం వర్కౌట్ అవ్వదు అంటారనుకున్నాను. కానీ చాలామంది నాకు ఫోన్ చేసి, మీరు చేయకపోతే మాకు ఫ్రాంచైజ్ ఇచ్చేయండి. మీకు ఫ్రాంచైజ్‌కి ఎంతవుతదో చెప్పండి ఇస్తాను. మీరు నాకు ప్లాట్‌ఫార్మ్ ఇవ్వండి. నేను మా ఊర్లో వర్కౌట్ అవుతది. అంటే యలమంచిల సైడ్ వర్కౌట్ అవ్వకపోవచ్చు గానీ, మా సైడ్ వర్కౌట్ అవుతదని కర్నూలు నుంచి ఒకాయన కాల్ చేశారు. ఇంకా పుత్తూరు ఆయనైతే లేదు స్టాప్ చేయకండి. నాకిక్కడ మంచిగానే బిజినెస్ జరుగుతది. నేనింకా ఫోకస్ ఎక్కువ పెడతాను. ఇక్కడ జరుగుతదని జెప్పేసి ఆయన. సో, ఇట్లా నాకే నా యాప్ మీద కొంత కాన్ఫిడెన్స్ తగ్గిపోయి ఇంకా ఆపేద్దామా అనుకున్నప్పుడు, ఎవరెవరో ఎక్కడెక్కడి నుంచో ఫోను జేసి, లేదు వర్కౌట్ అవుతది. మీరు చెయ్యండి. కావాలంటే మా ఏరియాకి మేము ఫ్రాంచైజ్ తీసుకుంటాం. మా ఏరియాలో రన్ అవుతది. మీరు ఓన్లీ ఫ్రాంచైజీలు మాత్రం హ్యాండిల్ జేయండి. మీరు మార్కెటింగ్ మాత్రం జూసుకోండి. ఇలా చెప్పారు.
సో, దానివల్ల నేను కొద్ది రోజులు హోల్డ్ చేసి మళ్ళీ సరే ఆలోచిద్దాము. వీళ్ళు చెప్పింది కూడా కరెక్టే. ఈ ఫ్రాంచైజ్ మోడల్‌లో ఏమైనా ఇవ్వటానికి అవుతదేమో చూద్దాము. లాస్ట్ టైమ్‌లో అవ్వకుండా ఈసారి ఒక స్ట్రక్చర్, ఒక ప్లాన్ రాద్దామని చెప్పి 666 పేజీలు, 666 పేజీలొచ్చింది రాస్తే. నాకు దాదాపు నెల రోజులు పట్టింది. గ్రౌండ్ లెవెల్‌లో తిరిగి అన్నీ తెలుసుకొని, సెల్లర్స్‌తో మాట్లాడి, డెలివరీ పర్సన్స్‌తో మాట్లాడి, ఒక బిజినెస్ మోడల్ డిజైన్ చేసుకోవడానికి 666 పేజీల మోడలొచ్చింది. దాన్ని మొత్తం బాగా స్టడీ చేసి మళ్ళీ అందులో ఎక్కడైనా లూప్ హోల్స్ ఉన్నాయి, ఎక్కడైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయని చూసి రెక్టిఫై చేస్తున్నాను. వన్స్ అది ప్లాన్ పక్కా అయిన తర్వాత అప్పుడు నేను మళ్ళీ ఫ్రాంచైజీ సిస్టమ్ గురించి మళ్ళీ మాట్లాడతాను. ఎందుకంటే నేను ఫ్రాంచైజీలు ఇచ్చేసి నేను ఓన్లీ మార్కెటింగు, యాప్ గురించి మాత్రమే టెక్నికల్ ఇష్యూస్ మాత్రమే చూసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే నేను గ్రౌండ్ లెవెల్‌లో తిరిగితే యాప్‌కి రిలేటెడ్ ఏది పని జరగట్లేదు. సో, అందుకే నేను గ్రౌండ్ లెవెల్‌లో తిరగకుండా నేను ఓన్లీ మార్కెటింగ్ చూసుకుందాం అనుకుంటున్నాను. ఆన్‌లైన్‌లో రెగ్యులర్‌గా జోకార్ట్ గురించి అందరికి అవేర్‌నెస్ క్రియేట్ చేయడం, రెగ్యులర్‌గా జోకార్ట్ గురించి వీడియోస్ పెట్టడం ఇలా చేద్దాం అనుకుంటున్నాను. ఒకవేళ దీని మీద మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి. ఒకవేళ ఇందులో ఇంకా ఒకవేళ స్టిల్ ఇంకా ఎవరికైనా నేను ఇంతకు ముందు ఇచ్చిన ఫ్రాంచైజీలకి ఎవరికైనా లాస్ వచ్చింది ఇలా ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను డైరెక్ట్‌గా క్వెషన్ చేయండి. డైరెక్ట్ క్వెషన్ చేస్తే నేను చెప్తాను. ఎందుకంటే పబ్లిక్‌కి ఒక పబ్లిక్ స్పేస్‌లో ఒక ప్లాట్‌ఫామ్‌లో నేను ఇలా ఓపెన్‌గా వీడియోస్ పెడుతున్నప్పుడు పబ్లిక్‌కి క్వెషన్ చేసే రైట్ ఉంటది. కానీ ఆ క్వెషన్ చేసే విధానం కరెక్ట్‌గా ఉండాలి. అంటే లైక్ మ్యాటర్ పూర్తిగా తెలుసుకోకుండా అసలు లోపల ఏం జరిగిందో తెలుసుకోకుండా కొంతమంది నోటికొచ్చినట్టు కామెంట్ పెట్టేస్తారు. అది కరెక్ట్ కాదు. అలా కాకుండా లైక్ రెస్పెక్ట్‌ఫుల్‌గా బ్రో ఇలా ఫ్రాంచైజీలు ఇచ్చారు కదా బ్రో! అది ఏమైంది బ్రో? ఇంతకు ముందు ఇచ్చారు కదా! అని క్వెషన్ చేసే రైట్ అందరికీ ఉంది. అలా క్వెషన్ చేసినప్పుడు నేను ఆన్సర్ చెప్తాను. బ్రో ఇన్ని ఫ్రాంచైజీలు ఇచ్చాను. ఇంతమందికి డబ్బులు రిఫండ్ ఇచ్చేసాము. ఒక ఇద్దరు, ముగ్గురు బ్యాలెన్స్ ఉన్నారు. వాళ్ళు నా కాల్స్‌కి రెస్పాండ్ అవ్వట్లేదు. మేబీ వాళ్ళు కూడా కాంటాక్ట్ అయితే వాళ్ళ అప్డేట్ ఏంటనేది దాన్ని బట్టి నేను ఫర్దర్‌గా ప్రొసీడ్ అవుతాను. కొంతమంది ఇన్వెస్టర్స్ డబ్బుల గురించి క్వెషన్ చేస్తారు. సో, ఒక ఇప్పుడు ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లో పబ్లిక్‌గా వచ్చి నేను డబ్బులు ఇన్వెస్ట్‌మెంట్స్ చేయండి అని చెప్పి తీసుకున్నాను కాబట్టి, సో, ఇన్వెస్ట్‌మెంట్స్ ఏమైంది? ఇన్వెస్టర్స్ డబ్బులు ఏమైనాయి? అని క్వెషన్ చేసే అధికారం ఉంటది. సో, నేను ఇన్వెస్టర్స్ ఆల్రెడీ అడిగారు. నేను వాళ్ళకి ఆన్సర్ చెప్పాను. వాళ్ళకి ప్రెజెంట్ ఇంట్రెస్ట్ పే చేశాను. అసలు అమౌంట్ కొద్ది రోజుల్లో పే చేస్తానని చెప్పాను. లేదా మళ్ళీ వాళ్ళే కొంతమంది లైక్ ఇన్వెస్టర్స్ కూడా ఎక్కడ అంటే వాళ్ళకి కూడా జోకాట్ మీద ఎక్కడ డిసప్పాయింట్‌మెంట్ లేదు. వాళ్ళు కూడా ఏమంటున్నారంటే బ్రో మీరు మళ్ళీ ట్రై చేయండి. ఒక 3 మంత్స్ టైం తీసుకోండి. లేదంటే ఓ 6 మంత్స్ టైం తీసుకోండి. మళ్ళీ గట్టిగా ట్రై చేయండి. వర్కౌట్ అవుతది. ఎందుకు మళ్ళీ డబ్బులు వెనక్కిచ్చేయడం? మీరు చెయ్యండి అని చెప్తున్నారు. సో, ఈళ్ళందరూ సపోర్ట్ జేయడం వల్ల నాకు మళ్ళీ ఒకసారి కాన్ఫిడెన్స్ వచ్చింది. ఎందుకు ఆపేయడం? ఒకసారి బలంగా మళ్ళీ ట్రై చేద్దాం అని జెప్పి మళ్ళీ స్టార్ట్ జేస్తున్నాను. తొందరలోనే అప్డేట్ ఇస్తాను. ఎక్కువ టైం ఏం పట్టదు. గ్రౌండ్ లెవెల్ వర్క్ అయిపోయింది. అంటే ప్లాన్ అంతా రెడీ అయిపోయింది. కానీ అది మళ్ళీ ఒకటికి 2 సార్లు చెక్ చేసుకుంటున్నాను మళ్ళీ ఎక్కడ బిడ్స్ కొట్టకుండా. వన్స్ నేను కన్ఫర్మ్ ఓకే. ఇదంతా పర్ఫెక్ట్‌గా ఉంది. ఎక్కడ ఏ ప్రాబ్లమ్ లేదు అనుకుంటే దానికి రిలేటెడ్ లైసెన్స్‌లవి తీసుకోవడానికి కొంత టైం పడతది. అంటే లైక్ ఇప్పుడు ఏదైనా మనం ఒక బిజినెస్ మోడల్‌ని పెట్టుకున్నప్పుడు దాని రిలేటెడ్ మళ్ళీ లీగాలిటీస్ చూసుకోవాలి. టాక్సేషన్ చూసుకోవాలి. ఇవన్నీ చూసుకున్న తర్వాత వన్స్ అవన్నీ ఓకే అయ్యి క్లారిటీ వచ్చాక అప్పుడు నేను మళ్ళీ జోకార్ట్‌ని రీస్టార్ట్ చేస్తాను. అది కూడా ఎక్కువ రోజులేం పట్టదు. వితిన్ 1 మంత్ లోపే అయిపోద్ది. థాంక్ యూ.